శ్రీ వారాహి అమ్మవారి మహిమ. ఓం శ్రీం హ్రీం గ్లౌం వారాహ్యై నమః. హిందూ సనాతన ధర్మంలో పరాశక్తి అనేక దివ్య స్వరూపాలలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ మహాశక్తి యొక్క అత్యంత ఉగ్ర, పరాక్రమవంతమైన, రక్షణకరమైన స్వరూపాలలో శ్రీ వారాహి అమ్మవారు ఒకరు. ఆమె సప్తమాతృకలలో ఒకరిగా, శ్రీ లలితా మహాత్రిపుర సుందరిదేవి సేనాధిపతిగా, దండనాథ లేదా దండనాయిక, శాక్త సంప్రదాయంలో అత్యంత గౌరవాన్ని పొందారు. వారాహిదేవి వరాహముఖాన్ని ధరించిన దివ్యరూపిణి. ఆమె స్వరూపం అజ్ఞానాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించే శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. భక్తులను శత్రువుల నుండి, భయాల నుండి, దుష్టశక్తుల ప్రభావం నుండి కాపాడే దివ్యమాతగా ఆమెను ఆరాధిస్తారు. వారాహి అమ్మవారి విశిష్టత దేవీ మాహాత్మ్యం. దుర్గా సప్తశతిలో శుంభ, నిశుంభ, రక్తబీజాది అసురులను సంహరించే సమయంలో దేవతల శక్తులు మాతృకా స్వరూపాలుగా అవతరించినట్లు వర్ణించబడింది. ఆ మాతృకలలో శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతార శక్తి స్వరూపమే శ్రీ వారాహిదేవి. తరువాత శ్రీవిద్య సంప్రదాయంలో ఆమెకు మరింత విశిష్ట స్థానం లభించింది. అక్కడ ఆమె శ్రీ లలితా పరాభట్టారిక సేనాధిపతిగా, దండనాథగా వర్ణించబడుతుంది. ఆషాఢ నవరాత్రి ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు వచ్చే 9 రోజులను అనేక ప్రాంతాల్లో గుప్త నవరాత్రి లేదా వారాహి నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఈ కాలంలో శ్రీ వారాహి అమ్మవారి ఉపాసన విశేష ఫలప్రదమని శాక్త సంప్రదాయం భావిస్తుంది. ఈ 9 రోజుల్లో భక్తితో చేసిన జపం, పూజ, పారాయణం, దీపారాధనలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. వారాహి అమ్మవారి అనుగ్రహం. భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని ఆరాధించేవారికి ఆమె అనుగ్రహంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితంలోని ఆటంకాలను ఎదుర్కొనే మానసిక బలం లభిస్తుంది. కుటుంబంలో శాంతి, ఐక్యత నెలకొంటాయి. ధర్మ మార్గంలో నడిచేవారికి విజయ సాధనకు శక్తి ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఏకాగ్రత, అంతర్ముఖత పెరుగుతుంది. దుష్ట ప్రవృత్తుల నుండి మనస్సు దూరమై సత్సంకల్పాలు బలపడతాయి. పూజా విధానం. ఉదయం స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రపరచాలి. అమ్మవారికి దీపం వెలిగించి ఎరుపు లేదా పసుపు రంగు పొంగు పుష్పాలతో అర్చన చెయ్యాలి. కుంకుమ, పసుపు, గంధం, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకు సమర్పించి భక్తితో ప్రార్థించాలి. సాయంత్రం నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి అమ్మవారిని ధ్యానించటం శుభప్రదంగా భావిస్తారు. గురు పరంపర ద్వారా మంత్రదీక్ష పొందినవారు తమ గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపించాలి. సాధారణ భక్తులు అమ్మవారి నామస్మరణ, లలితా సహస్రనామ పారాయణం లేదా దేవీ స్తోత్రాలను భక్తితో పారాయణం చేయవచ్చు. ఆరాధనలో పాటించాల్సినవి. వారాహి అమ్మవారి ఉపాసనలో పవిత్రత, నియమం, వినయం అత్యంత ముఖ్యమైనవి. శాస్త్రాలలోని కొన్ని తాంత్రిక ఉపాసనలు తప్పనిసరిగా గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలని చెప్పబడింది. అయితే సాధారణ భక్తులు నిత్యపూజ, దీపారాధన, నామస్మరణ, స్తోత్రపారాయణం చేయటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ముగింపు. శ్రీ వారాహి అమ్మవారు భక్తులను రక్షించే దివ్యమాత. ఆమె ఆరాధన కేవలం శత్రు నివారణ కోసం మాత్రమే కాకుండా ధర్మం, ధైర్యం, ఆత్మబలం, ఆధ్యాత్మిక పురోగతి కోసం కూడా చేయబడుతుంది. నిష్కపటమైన భక్తితో, సద్భావంతో, నియమ నిష్టలతో ఆమెను ప్రార్థించే భవారికి అమ్మవారి కృప లభిస్తుందని శాక్త సంప్రదాయం విశ్వసిస్తుంది. ఓం శ్రీ వారాహ్యై నమః.